హాయ్ ఫ్రెండ్స్, తెలుగు భాషలో వీడియోస్ అందరికి హాయ్. టుడే ఇది ఆయి బూర్లు ఆయి అదే బూర్లు ఆయి బూర్లు శనప బూర్లు తెలుసు, పెసరపప్పు బూర్లు చేసుకుంటారు కదా. అలాగే ఇది ఆయి బూరు అంటే పెసరపప్పు ఒక గ్లాసు, శనగపప్పు ఒక గ్లాసు నానబెట్టుకోవాలి. నానబెట్టిన తర్వాత అది మనం మిక్సీ అయితే కొంచెం గట్టిగా వస్తుంది, గ్రైండర్లో వేసుకుంటే కొంచెం పలుకుగా ఉండగా, కొంచెం చిన్న పలుకుగా ఉండగా తీసుకొని దాంట్లో పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని, అదే ఆ రుబ్బులో పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని ఆ ఇడ్లీ రేకుల మీద కానీ లేకపోతే కుడుములాగా కానీ వేసేసుకొని వెంటనే ఉడికిన తర్వాత తీసేసి ఇలా పొడి లాడాలి, లేదంటే ఉండకట్టేస్తుంది. ఇడ్లీలాగా చాలా విడిపోతుంది. కచ్చాపిచ్చాగా ఆడుకొని ఆయి పెట్టుకుంటే పలుకుగాన చాలా బాగుంటుంది. చక్కగా విప్ప పువ్వులాగా చక్కగా విడుతుంది బూరు కూడా. ఆ ఇడ్లీ కానీ లేదంటే కుడు టైప్లో పెట్టేసి దాన్ని తీసేసి బాగా ఇచ్చేసి అందులో కొబ్బరికూరు, నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్, నెక్స్ట్ పాకం పెట్టుకొని పాకం వేసుకోవాలి. ఈ పొడి చేసింది పాకంలో వేసి ఉడకపెట్టకూడదు, ఓన్లీ ఆ పొడి దాంట్లోనే పాకం వేసుకోవాలి. పాకం వేసుకొని కలుపుకున్న తర్వాత ఇలా చుట్టుకోవాలి. ఇది ఆయి పెసరబూరి, పెసరపప్పు శనగపప్పు ఆయి బూరి. ఉట్టి పెసరపప్పు కూడా చేసుకుంటారు, నేనైతే శనగపప్పు పెసరపప్పు కూడా కలిపి చేశాను. ఓకే, దీనికి ఏంటంటే అలా ఉండలు చుట్టుకోవాలి. జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరికూరు, యాలక్కాయల పొడి, నెయ్యి, పంచదార పాకం ఇలా తిక్కిగా రావాలి. అలా చేసి మనం కుడుము పెట్టుకున్నాం కదా, శనగపప్పు పేస్ట్ కుడుము పెట్టుకున్నాం కదా, దాన్ని ఇలా పొడి చేసి ఇవన్నీ వేసి కలిపేసి ఉండలు చుట్టుకున్నాను. ఇప్పుడు దీనికి బ్యాటర్. ఓకే, మినపరుప్పు అండి. మినపరుప్పు, కొంచెం వరిపిండి లేదంటే బియ్యమైనా నానవేసుకోవచ్చు. మినపప్పు ఒక గ్లాస్ అయితే చిన్న గ్లాస్తో బియ్యం వేసి అందులో కొంచెం సాల్ట్, షుగరు సరిపడినంత షుగరు, నెక్స్ట్ సోడా అది ఏం వేయలేదండి, షుగర్ వేసాను, చిన్నది సాల్ట్ వేసాను అంతే. కొంచెం గోధుమ రవ్వ వేసుకున్నాను. ఇదిగోండి బ్యాటర్ ఇలా తయారైంది. ఇప్పుడు దాన్ని ఆ బూరెల్ని ఇందులో తీసి బూరెలు వేసుకోవడమే. ఓకే, ఆ పూర్ణాన్ని తీసి ఇందులో పెట్టి బూరు వేసుకోవడం. ఓకే, ఆయి బూరు అండి. శనగపప్పు బూరి తెలుసు, పెసరపప్పు బూరెలు, సూజీ బూరెలు, అన్ని రకాల బూరెలు. ఇది శనగపప్పు పెసరపప్పు కలిపి చేశానండి. ఓకే, ఈ బ్యాటర్లో ముంచి ఆ బూరిని వెయ్యాలి. ఆయిల్ పెట్టుకున్నాను, ఇదిగోండి ఆయిల్ పెట్టుకున్నాను. ఇంకా బ్యాటర్ కొంతమంది మినపప్పు బియ్యం కూడా పిండి ఆడించేసి బూర్లకి బ్యాటర్ రెడీ చేసుకుంటారు. 1 స్పూన్తో వేసుకుంటారు, గరిటతో వేసుకోవచ్చు. కరెక్ట్గా రాదు, నేనైతే ఓన్లీ చేతితో పెట్టి ఇలా పెట్టేసి అలా వేసేస్తానండి. ఓకే, ఇవ్వండి ఇలా వేసి ఇలా తీసి వేసేస్తాను. ఇదిగోండి ఇలా వేసుకున్నాను బూరెలు, ఇంకా వేగుతున్నాయి. ఓకే, అంటే సింపుల్. కొంచెం ఈ బూరి కష్టమే, ఆయి బూరి అంటే మిక్సీ చేసుకొని కుడిం పెట్టుకొని దాన్ని వేడ తీసుకొని ఎంత కొంచెం ప్రొసీజర్ కష్టమే, కానీ టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇదైతే 2 days అయినా సరే బూరి బాగుంటుంది, పాడవదు బూరి. ఈ ఆయి బూరి కొన్న స్పెషల్ ఏంటంటే 2 days అయినా 3 days అయినా సరే పాడవదు అది. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ.